100 సంవత్సరాల తర్వాత అమరావతిని మించిన సిటీ ప్రపంచంలోనే ఉండదు అని చంద్రబాబు నాయుడు గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలలో అంతకుముందు ఎన్నికలలో కమ్యూనిస్టులతో చేయి కలిపి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు కూటమి ఏర్పాటు చేశారు. 2004 1999 టైంలో 2009లో కూడా హీ హెస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ కమ్యూనిస్ట్స్. ఆ ఎఫెక్టే ఈరోజు మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే ఒక కమ్యూనిస్ట్ నాయకుడు గఫూర్ అని కర్నూలుకు చెందిన ఒక కమ్యూనిస్ట్ నాయకుడు క్యాపిటలిస్ట్ మాదిరి మాట్లాడుకుంటా టీవీలో కూర్చొని జగన్ గురించి నీచంగా మాట్లాడుకుంటా చంద్రబాబుకు ఒత్తాసు పలుకుతూ ఎందుకు మాట్లాడుతాడు అంటే ఆ రోజు కమ్యూనిస్టు ముసుగులో ఆయనకు కర్నూలు ఎమ్మెల్యే సీటు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమి కోటాలో కర్నూలు ఎమ్మెల్యే సీటు కమ్యూనిస్టులకు వెళ్ళేది ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఆ కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మాట్లాడిన మాట 100 సంవత్సరాల తర్వాత అమరావతి ఒక అద్భుతమైన క్యాపిటల్, అద్భుతమైన సిటీ, అటువంటి సిటీ ప్రపంచంలోనే ఉండదట. ఆశపడచ్చు, ఆశకు హద్దులు ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఆశపడచ్చు. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు చాలామంది అనుకుంటున్నారు ఏంటి వీడికి ప్రాబ్లము, అమరావతి గురించి మా బాబు గారు అమరావతిని పొగుడుతుంటే ఏంటి వీడికి ప్రాబ్లం అంటే నాకు ప్రాబ్లమే, నాలాంటి ప్రతి ఒక్కడికి ప్రాబ్లమే. మా గోలు, మా ఆస్పిరేషన్ అమరావతి కాదు. 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్ర తెలంగాణలో కలిపితే 13 కోట్ల మంది ప్రజలు ఉండేవాళ్ళు. 13 కోట్ల మంది ప్రజలను వాళ్ళ స్వార్థానికి ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణను ఆంధ్రప్రదేశ్కి దూరం చేసి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి దూరం చేసి, ఆంధ్రప్రదేశ్ని ఏకాకిగా మిగిల్చిన ఈ దేశ రాజకీయ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రైతులు. ఆంధ్రప్రదేశ్ మీకు ఎన్ని మాట్లాడినా ఐ విల్ టెల్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఎ ఐటీ హబ్, ఇట్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ హబ్. మనకు 975 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. మనకు అద్భుతమైన జలవనరులు ఉన్నాయి, మనకు పంటలు ఉన్నాయి. 3 పంటలు పండే గోదావరి, కృష్ణా డెల్టా నదులు ఉన్నాయి. తుంగభద్ర నది ప్రవాహంతో ఆధారితమైన రాయలసీమ ప్రాంతం ఉంది. పెన్నా నది ఆధారితమైన రాయలసీమ ప్రాంతం ఉంది. ఈ నదుల మీదనే ఆధారపడి బ్రతికే రైతాంగ వ్యవస్థ ఉంది. వాళ్లకు నిరంతరం నీటి సప్లై, ఇరిగేషన్ వ్యవస్థలు అందించినప్పుడే రైతన్నలు కరెక్ట్గా పండించగలరు. పండించిన పంటను సమాజం కడుపు నిండా తినాలి అంటే రైతన్నలు పండించాలి, ఆ రైతులు సంతోషంగా ఉండాలి. కొన్ని వేల సంవత్సరాల నుంచి నానా కష్టాలు పడుతున్నారండి రైతులు, ముఖ్యంగా రాయలసీమ రైతులు, ఉత్తరాంధ్ర రైతులు. ఆడ ఉత్తరాంధ్ర విశాఖపట్నం పైన ట్రైబల్ గిరిజనులు కొన్ని వేల సంవత్సరాల నుంచి గిరుల మీదనే కూర్చొని అభివృద్ధికి నోచుకోకుండా ఈ మధ్యనే మొబైళ్ళు పట్టుకున్నారు వాళ్ళు. 100 సంవత్సరాల తర్వాత ప్రతి గిరిజనుడికి ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది. ప్రతి గిరిజనుడి ఇంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పిల్లలు ఉంటారు. ప్రతి గిరిజనుడి జీవితం బాగుంటుంది అని ఎప్పుడన్నా బాబు గారి నోట విన్నామా మనము? 100 సంవత్సరాల తర్వాత రాయలసీమలో అసలు నీటి సమస్యే ఉండదు. ప్రతి రైతు సంతోషంగా ఉంటాడు. అనావృష్టితో వర్షాలు, అనావృష్టి అయినా అతివృష్టి అయినా వర్షాలు ఎట్లా పడినా రైతుకు నష్టం జరగదని ఏ రోజైనా చెప్పాడా? చెప్పరు సార్, ఈ రాజకీయ వ్యవస్థ చెప్పరు. జగన్ టైరు కింద ఎవడో పడ్డాడు, జగన్ నవ్వాడు, జగన్ సైకో, ఆ దిక్కుమాలిన మీడియా వ్యవస్థ, ఆ వ్యవస్థనే కదా సార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. జగన్ని కడుగుతూ జగన్నే కడుగుతూ కూర్చున్నారు. జగన్ని తీసేసి రాజకీయ వ్యవస్థలో ఏం చేస్తారు అంటే మీ నిరంకుశత్వంగా మీరే పరిపాలించుకుంటారా? మీరే రాజకీయ వ్యవస్థని ఏల్తారా? మీరే రాష్ట్రాన్ని దున్నేసుకుంటారా? మిమ్మల్ని ప్రశ్నించే మనిషి వద్దా? ఎలాగో కమ్యూనిస్టు పార్టీలలో నుంచి కూడా మిమ్మల్ని అడిగే మగాడు లేడు, మిమ్మల్ని అడిగే మనుషులు లేరు. అటు కాంగ్రెస్లో షర్మిలకు డబ్బు కావాలి, ఇటు బీజేపీకి రాజకీయ వ్యవస్థ ఈ ఆంధ్రప్రదేశ్లో సీటు కావాలి. ఆ సీటు మీరు ఇవ్వకుండా బీజేపీని ఏడిపించుకొని తినుకుంటే మీరు సీటుల్లో కూర్చోవాలి, మీ కొడుకు కూర్చోవాలి, మీ పవన్ కూర్చోవాలి, జగన్ పోవాలి. ఇదా 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో పేదరికం ఉండదు. 100 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ప్రతి పిల్లవాడు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్స్లో చదువుకొని అంతర్జాతీయ లెవెల్లో పోటీ పడగలడు. 100 సంవత్సరాల తర్వాత ప్రతి వృద్ధురాలు గవర్నమెంట్ పెన్షన్ మీద బతకాల్సిన అవసరం లేకుండా తన సొంతంగా తన డబ్బుతో తానే జీవితంలో బతికిన ఆ డబ్బును లాస్ట్లో పెన్షన్ రూపంలో తనకు వచ్చే అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఒక 100 సంవత్సరాల తర్వాత రైతులకు పెట్టుబడి కోసం ప్రభుత్వం ముఖం చూడకుండా రైతు సొంతంగా స్వశక్తితో ఎదిగే శక్తిని కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటువంటి ఒక్క స్టేట్మెంట్ అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా?
జనాలకు తిమ్మిని బొమ్మని చేసే ఒక మాయా మహల్లో ఒక వాళ్ళ బుర్రల్లో నిర్మించి దానిలో జీవించేటట్లు బ్రతకనిస్తున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి జగన్ గురించే మాట్లాడుతున్నారు, జగన్ కారు గురించి మాట్లాడుతున్నారు. జగన్ అనేవాడిని మీరేమీ చెయ్యలేరు. చెయ్యాలనుకున్న ప్రజలు ఒప్పుకోరు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు కావాలి. రాజశేఖర్ రెడ్డి లెక్క ఏదో ఆ మధ్యలో వెళ్ళిపోయే రకం కాదు జగన్. జగన్ మీద ఫోకస్ తగ్గించి రాష్ట్రం గురించి ఏం చేస్తున్నారు? అమరావతిలోనే ఎంతోమంది పేద రైతులు అభివృద్ధి, నేను చాలామంది నా వీడియోస్లో చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు, అభివృద్ధి చేయట్లేదు, అమరావతి మీద పడి మీ ఏడుపులు ఏంట. ఎవడరా అమరావతి మీద పడి ఏడ్చేది? అమరావతి కాకపోతే అమరావతి ఏదన్నా కట్టుకోండి, అమరావతితో మాకే సమస్య లేదు. అమరావతి పేరుతో వేల కోట్ల విలువైన భవనాలు కట్టి, ఎత్తైన భవనాల్లో ఆ భవనం యజమానులు, ఆ భవనాన్ని కట్టుకున్న వాళ్ళు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు వాళ్ళు డబ్బుల్లో అమ్ముకుంటూ ఉంటే, కూలీ వ్యవస్థ రాయలసీమ నుంచో, ఉత్తరాంధ్ర నుంచో, బీహార్ నుంచో వాళ్ళంతా కూలీలు వచ్చి మేము కట్టి దిక్కులేని మోకాల్లాగా బిల్డింగ్ల వైపు నోరు తెరుచుకొని చూడాలా? మాకొద్దా స్టేక్ హోల్డర్షిప్ అమరావతిలో? మీ ప్రతి ఇటుక మీద ప్రతి ఒక్కటి పేరు ఉంటుంది. ఎట్లా ఉంటుందా ఆ పేరు? ఇది మాకు అమరావతిలో ప్రతి ఒక్కటి రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అమరావతిని మొత్తం రాష్ట్రానికి రాసిచ్చేయండి. నో ప్రైవేట్ ప్రాపర్టీ, ఓన్లీ పబ్లిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ 100 సంవత్సరాలకు అమరావతి మొత్తం ఓన్లీ పబ్లిక్ ప్రాపర్టీయే ఉండాలి. అమరావతి నుంచి వచ్చిన ప్రతి డబ్బు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అక్కడి నుంచి రాష్ట్ర అభివృద్ధికి, డెవలప్మెంట్కి డివాల్వ్ అవ్వాలి. అలా చేసే దమ్ముందా ప్రభుత్వానికి? అలా చెయ్యరు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు, సినిమా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు బిల్డింగులు కడతారు. ఆ బిల్డింగుల్లో ప్రభుత్వాలు రెంట్లకు తీసుకొని ఆ కాంట్రాక్టర్లు కుప్పలు తెప్పలు డబ్బులు దోచిపెడతారు. ఆ కాంట్రాక్టర్లు మళ్ళీ లంచాల రూపంలో ప్రభుత్వానికి బ్లాక్ మనీ రూపంలో మళ్ళీ ఇండియాకి పంపిస్తారు. ఈ దిక్కుమాలిన కథలు ఎవరికి తెలివయ్యా? ఇలా చెయ్యని రోజు అమరావతి మొత్తంగా పబ్లిక్గా ఎస్టాబ్లిష్ చేసి ఆ పబ్లిక్ ప్రాపర్టీని ప్రభుత్వమే కట్టాలి, ప్రభుత్వమే ఆ డబ్బుల్ని తీసుకోవాలి, ప్రభుత్వమే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ప్రజలకు వచ్చేలా చేయాలి. అలా చేసిన రోజే అమరావతిని యాక్సెప్ట్ చేస్తాం. లేదా అమరావతి అనేది ఎప్పటికీ ఒక మిథ్యే, ఒక మాయా ప్రపంచమే. దాని మీద ప్రజలకు ఎప్పటికీ అనుమానాలు ఉంటాయి. ఇలా అమరావతి మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసినా తప్పు లేదు. కానీ నేను చెప్పిన మాటలో నిజం ఉందనిపిస్తే మీరు కామెంట్ చేయండి, లేదు అనిపిస్తే మీకు వచ్చినట్టు వ్యర్థ ప్రేలాపన చేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు చెప్తున్నా, రాష్ట్ర అభివృద్ధి అంటే అమరావతి కాదు. ప్రతి రైతు పంట పండించాలి, నవ్వుతూ నిద్రపోవాలి, పొద్దున్న లేచినాక ఎట్లా అనే భయంతో లేయకూడదు. ఈ 3 పరిస్థితుల్ని మీరు రైతుకు కల్పించిన రోజు రాష్ట్ర అభివృద్ధి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది సార్, ఇంకా మనం దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాము. బ్రిటిష్ వాడే మేలు కదా సార్, బ్రిటిష్ వాడే మేలు కదా. వాడు రా మెటీరియల్స్ ఇండియా నుంచి తరలించుకోవడానికి మంచి రోడ్డు వ్యవస్థ వేశాడు, మంచి రైల్వే వ్యవస్థ వేశాడు, బస్సుల్ని పెట్టాడు, కార్లను తెచ్చుకున్నాడు. అదే బ్రిటిష్ వాడు ఇండియాకి రాకపోయి ఉంటే మీలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికీ అవే తిమ్మి బొమ్మ కబుర్లు చెప్పేవాళ్ళు. మీకోసం కారు తెస్తాను, రైల్వే ట్రాక్ వేస్తాను, ట్రాక్ ఇక్కడి నుంచి అక్కడికి వేస్తాను, మీరు అందరు కూకని వెళ్ళొచ్చు అని మీరు కథలు చెప్పేవాళ్ళు. లక్కీ వీఆర్ అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ ఫర్ అట్లీస్ట్ 200 years in this history of India. You have to change.